హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఐఎమ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 5లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ స్వర్ణామృతంలో లాస్ట్ 4 ఎపిసోడ్స్లో స్వర్ణమాల పత్రి మేడం గారి బాల్య జీవిత విశేషాలు, వాళ్ళ అమ్మగారి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఎపిసోడ్ 4లో మనం అమ్మగారి గురించి కొంతవరకే తెలుసుకున్నాం. ఎందుకంటే ఆవిడ జీవిత విశేషాలు అలాంటిది. అందుకని ఈరోజు కూడా పత్రి మేడం గారి అమ్మగారి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. స్వర్ణామృతం ఎపిసోడ్ 5కి నమస్కారం. వెల్కమ్. వెరీ హ్యాపీ. ఎస్, ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఇవన్నీ చెప్తుంటే పాత జ్ఞాపకాలన్నీ ఏదో తవ్వుతున్నట్టుంది నన్ను లోపల నుంచి. ఓకే మేడం, ఇవన్నీ మీకు గుర్తు చేసుకున్నప్పుడు కానీ అవన్నీ కూడా మీరు చెబుతున్నప్పుడు కానీ ఈ తర్వాత మీలో ఎలాంటి ఒక రెస్పాన్స్ ఉంది మేడం మీ ఇన్నర్లో? నిజం చెప్పనా? చెప్పండి మేడం. నాకేం అనిపిస్తుంలే. ఓకే, ఇక్కడ చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాను, కానీ అవి ఎక్కడో ఉన్నాయి కాబట్టి సబ్ కాన్షియస్ అన్కాన్షియస్, అది ఏ కాన్షియస్లో ఉన్నాయో నాకు తెలియదు. కానీ లోపల నుంచి తవ్వి ఈ టైంకి తీస్తున్నాను, చెప్పాల్సిన టైంకి తీస్తున్నాను, ఆ తర్వాత అది లోపల పెట్టేస్తున్నాను. ఓకే. సో తర్వాత కంప్లీట్ ఎంటీ. ఓకే, అలా చేస్తున్నాను. మళ్ళీ అక్కడే దాచిపెట్టేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళా ఏదైనా కొత్తగా పెట్టుకొస్తాయి. సో ఇక్కడ మనం అడుగుతున్నప్పుడు మటుకే బయటకు వస్తున్నాయి, అంతే. తర్వాత కంప్లీట్ ఎంటీ. అంటే మీరు ఒక వన్ ఆఫ్ ద ఎపిసోడ్లో చెప్పారు మేడం, నేను ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉంటాను, సో పాస్ట్లో ఎక్కువ నాకు గుర్తుపెట్టుకోవడం కానీ అవంతా కూడా నాకు బై నేచర్ నాకు లేదు అని చెప్పారు. బై నేచరే నాకు లేదు. కరెక్ట్. ఇది ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి మీకు ఇప్పుడు కంప్లీట్ అవసరం కాబట్టి చెప్తున్నాను. అది నువ్వు అడిగే పద్ధతి కూడా చాలా హాయిగా ఉంది నాకు. ఓకే, లోపల నుంచి బయటికి తీయడానికి. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మోటివేషన్ మీరు చెప్పడంతో. ఓకే మేడం, మనము ఎపిసోడ్ 4లో మీ అమ్మగారి గురించి కొంతవరకు చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఒక్క ఎపిసోడ్లో అమ్మగారి గురించి డీటెయిల్గా చెప్పుకోలేదు. అంత అద్భుతమైన జీవితం ఆవిడ. సో ఎస్పెషల్లీ ఆవిడ ఎడ్యుకేషన్, సో డే అంతా కూడా కంప్లీట్గా ఇంటిల్లి పాదన చూసుకొని, సో నైట్ కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం, డిగ్రీ కంప్లీట్ చేయడం. సో దాంతోపాటు ఆవిడ బై నేచర్ చాలా రిజర్వ్డ్గా ఉండడం, సాఫ్ట్ అండ్ అన్ని వర్క్స్ కూడా ఆవిడే చేసుకోవడం, ఏది కూడా వాళ్ళు చెప్పి ఇబ్బంది పెట్టడం అనే నేచర్ లేదు. అండ్ ఎక్కువగా ఎవరితో డిస్కస్ చేయడం అట్లాంటిది కూడా ఏం లేదన్నారు. అండ్ బట్ ఒక్కసారిగా ఫస్ట్ 3 సిస్టర్స్ మ్యారేజ్ అయ్యాక కానీ, సో నాన్నగారి డెత్ అవ్వడం కానీ, తర్వాత సిస్టర్ గారి మన పరిమళ సిస్టర్ అయ్యాక, తర్వాత రత్నమల్ల మేడం గారి మ్యారేజ్ అయ్యి వెళ్ళడం. సో అక్కడితో ఆవిడ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అలా అంటే రత్నమాల పెళ్ళి అని కూడా అన్నాను. మా మామగారు పోయాక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకే. అంటే చాలా ఆలంబన. అంటే ఒక చెట్టుకి ఎలా అయితే ఆనుకొని తీగ వెళ్తుందో ఆ చెట్టు మా నాయనమ్మ అన్నమాట, తీగ మా అమ్మ. అలాగా తను ఎప్పుడూ కూడా మా నాయనమ్మతో డిస్కషన్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఏది ఆవిడకి చెప్పకుండా చేసేది కాదు. మేడం, ఈ సందర్భంగా మీ నాన్నమ్మ గారి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చెప్పారు ఐ యూస్ టు కాల్ అమ్మ అని చెప్పేసి. సో ఐ థింక్ మీకు ఇద్దరు మదర్స్. ఓకే, మీ నాన్నమ్మ గారి గురించి కొద్దిగా చెప్పండి మేడం. నాన్నమ్మ చాలా గ్రేట్ అమ్మ, చాలా గ్రేట్. షీ హ్యాస్ సెవరల్ ఆర్ట్స్ అన్నమాట.
ఇప్పుడు అల్లికలు ఎన్ని అల్లికలు చేసేదో స్వెటర్లన్నీ మా ఇంట్లో ఎప్పుడూ కొనేది కొనలేదు మేము. ప్రతిసారి తను అల్లేది. అల్లినవి ఒకవేళ డిజైన్ అది బోర్ కొడితే అవంతా చక్కగా తీసి చుట్టకట్టి మళ్ళా దాన్ని వేరే డిజైన్ చేసి అల్లేది. ఓ, అందరికీ మేడం? అందరికి, మా ఆరుగురికి, మా నాన్నగారికి, ఓకే, ఇంతమందికి కూడా మా మామ అల్లేదన్నమాట. తర్వాత మా అక్కలకి, మా పెద్ద అక్కలకి ఇద్దరికి ఈ అల్లికలు అనేవి వచ్చాయి. మీ నాన్నమ్మ గారి పేరు మేడం? పేరు రత్నమ్మ గారు. రత్నమ్మ గారు, ఓకే. అందుకనే మా లాస్ట్ అక్కకి రత్న అని పెట్టినాం, రత్నమాల అని. రత్నమాల, మా అమ్మ. ఓకే. మీ పై సిస్టర్? నా పై సిస్టర్. ఓకే. సో మీ నాన్నమ్మ గారు, మీ అమ్మగారు ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అసలు అత్త కోడలంటే ఎవరూ నమ్మరు, అలా ఉండేవారు ఇద్దరు కూడా. ఏదైనా కష్టాలు సుఖాలు అన్నీ డిస్కస్ చేసుకుని చేసేవారు. ఏదైనా ఉంటే షేర్ చేసుకునేది అమ్మ. ఇలాగా ప్రతిదీ కూడా ఇంట్లో ఆరుగురిని పెంచడంలో మా నాయనమ్మ చెయ్యి చాలా ఉంది. పైన ముగ్గురు అయితే చాలా. మా నాన్నగారు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతుండేవారు. అప్పుడు హైదరాబాద్లో పెద్దవాళ్ళ ముగ్గురిని తనే పెట్టుకొని తనే తల్లిలాగా చూసుకునేది. వాళ్ళు రాత్రి నిద్రపోకపోతే ఒళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్టుకొని ఒక పాట పాడేది, రామస్మరణ ధన్యోపాయం నైపశ్యామ భవతరణి అని. ఆ పాట ఇప్పటికీ మా ఇంట్లో ప్రతి వాళ్ళు ఆ పిల్లలకు ఆ పాట పాడతారు. ఓకే. అలా పడుకోబెట్టేదన్నమాట. ముద్దలు చేసి వాళ్ళు అన్నం తినకపోతే మారం చేస్తే కలిపి పెట్టడం కానీ వాళ్ళని చాలా చాలా బాగా అమ్మని మరిపించేది. ఓకే. అసలు అమ్మ నా బాబా అంటాం కదా, మమ్మీ బాబా అన్నమాట. వాళ్ళిద్దరినీ అసలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారు కాదు, అంత బాగా పెంచేది. అండ్ డిసిప్లిన్ ఆల్సో. ఓకే. హైలీ డిసిప్లిన్. తను డిసిప్లిన్గా ఉండేది. తను 9 గజాలు చీర కట్టుకునేది. ఆ రోజుల్లో మా మధ్వా బ్రాహ్మిన్స్ ఎట్లా కట్టుకున్నారంటే గోచి పోసి కట్టుకునేవారు అనమాట ఇంట్లో ఎప్పుడూను. సో ఆవిడ 9 గజాలు చీర కట్టుకునేది. పైన మడి చీరని, పట్టు చీరలని మడి చీరలు అనమాట. అవి ఆరేసేవాళ్ళం మేమంతా కూడా. పైన కర్ర పెట్టి ఇలాగ అది చాలా ఆర్టిస్టిక్గా ఆరేసేది. ఒకసారి వేసిందంటే మడత అసలు తర్వాత మడత పెట్టి మంచం పరుపు కింద పెట్టుకొని మా నాయనమ్మ అవి ఇస్త్రీలు అవి ఏం లేదు, తనే అన్నీ చేసుకునేది. తను అక్కడ చాపేసుకొని గుమ్మానికి ఎదురుగుండా పడుకుంటే మేమందరం 6గురం 7గురం వరుసగా మా చెప్పాను కదా మా పనివాడు వచ్చి పరుపులు వేసేవాడని, అక్కడ మేము పడుకునేవాళ్ళం అనమాట. 9 అయ్యేసరికి పడుకోవాలి. పడుకునే ముందర ఏం చేయాలి? పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అని ఆ పద్యం చదువుకొని పడుకోవాలి. అందరికీ అది అలవాటు అన్నమాట మాకు. అది చదవంది ఎవరు వాళ్ళరు. పద్యం నేర్పించింది మీ నాన్నమ్మ గారు? నాన్నమ్మ మా ఇంట్లో అది వచ్చేస్తుంది. అంటే చెప్పానుగా రాఘవేంద్ర స్వామి అంటే మాకు ఇలవేలు పని అట్లా. ఓకే. ఇందాక రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పారు కదా మేడం. సో మీ అమ్మగారు కూడా అమ్మ ఒక్కొక్కసారి, మా అమ్మ కూడా వెళ్ళేది ఒక్కొక్కసారి. అంటే ఎక్కువ నెలలు అయితే కష్టం, మా నాన్నగారికి ఫుడ్ కష్టం కదా, అందుకని. సో ఆ టైంలో మీ నాన్నమ్మ గారు కంప్లీట్ హౌస్ హోల్డ్ అంతా ఇంట్లో, తను హైదరాబాద్లో ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఉండేది. ఎందుకంటే వాళ్ళు చదువులు డిస్టర్బ్ అవుతాయని. ఓకే. అందుకని వాళ్ళని తీసుకెళ్లేవారు కాదు. తర్వాత మేమంతా పుట్టాక నేను మా తమ్ముడు వెళ్ళేవాళ్ళం మా నాన్నగారు మా అమ్మతోటి. ఒకసారి గుంటూరుకి వెళ్ళాం. గుంటూరులో కొన్ని నెలలు ఉన్నాం, ఎన్ని నెలల్లో నాకు తెలియదు కానీ పక్కనే స్కూల్ అనమాట. మా గోడ దూకితే స్కూలు. మాటికి మేము మా తమ్ముడు ఏం చేసేవాడు, గోడ దూకి ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడు స్కూల్ మానేసి. ఎక్కడ మేడం అది? గుంటూరులో. గుంటూరులో. ఓకే. బాగుంది మేడం. గోడ దుంకితే ఇక్కడ ఇల్లు, ఆ పక్క స్కూల్. చాలా బాగుండేది ఆ రోజుల్లో నిజంగా గుంటూరులో. చిన్నప్పుడు ఏ క్లాస్ మేడం అక్కడ? అప్పుడు నేను మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్. ఫస్టే, అంతే. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది.
చిన్నప్పుడు? వాడికి వాళ్ళు దూకినందుకు టీచర్లు పనిష్మెంట్ ఇచ్చేవారు అలాగా నిలబడమని. ఏది దాన్ని ఏమంటారు, మోకాళ్ళ మీద నిలబడ్డమో ఏదో వంగి నిలబడ్డమో చేసేవారు. ఓకే. అలాగ పనిష్మెంట్ అన్నమాట, ఇలా చేసేవారు. సో నానమ్మ గారు బై నేచర్ ఎలా మేడం? మీ అమ్మగారు లాగా అప్పుడు కంప్లీట్ రిజర్వ్డ్ గా లేకపోతే తక్కువ లేదు లేదు లేదు, అది తను అందరితోనూ మాట్లాడడం చేయడము, తనే అన్ని ఇంట్లో అంతా చూసుకునేది కదా, ఇంటా బయట కూడా. మా నాన్నగారు క్యాంపులకు వెళ్ళిపోయేవారు, సో అప్పుడు తను చూసుకునేది ఇంట్లో ఉన్నప్పుడు. అమ్మ ఎప్పుడు కూడా పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో అన్ని సర్దుకోవడం, మేమంతా స్కూల్లోకి వెళ్ళాక ఆ పనితోనే మా అమ్మకి సరిపోయేది. ఇప్పుడు ఎవరైనా వస్తే వచ్చి కూర్చోని మాట్లాడడం అవన్నీ మా అమ్మ మా నాన్నమ్మ లేదే ఎప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడలే, నేను చూడలే అది. ఓకే. వాళ్ళిద్దరు అలా ఉండేవారు. కంప్లీట్ ఫ్రంట్ ఫేస్ అంతా కూడా నానమ్మ గారు. మా నాన్నమ్మే. మాకు కూడా అంతే. అసలు మా నాన్నమ్మ అంటే ఎంత పిచ్చి అంటే, మా నాన్నమ్మని మా అమ్మ ఏమన్నా అంటే కూడా మేము ఊరుకునే వాళ్ళం కాదు. మా పెద్దక్కలు అయితే ముగ్గురు, వాళ్ళు అసలు ఊరుకునేవారు కాదు. మా అమ్మ ఎప్పుడన్నా మా అమ్మ వాదించుకుంటూ ఉంటారు కదా ఇంట్లో, అది కామన్. అది వాదించుకుంటున్నప్పుడు వాదించనిచ్చేవారు కాదు. మా అమ్మ సైడ్, మా నాయనమ్మ సైడ్ తీసుకునేవారు వాళ్ళు. సో మీరందరూ కూడా ఏమైనా చిన్న ఏమైనా డిస్కషన్ అవుతే అందరు మీరు మీ పార్టీ అంతా నాన్నమ్మే. ఓకే. అప్పట్లో రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదో ఒక కథ చెప్తూ పడుకోబెట్టేది మమ్మల్ని. అయితే కథ చెప్తూ చెప్తూ నిద్రపోయేది. మా అమ్మ అలే నేను నిద్రపోతున్నావు, కథ చెప్పు, కథ మర్చిపోయావు. ఎక్కడున్నానే నేను, ఎక్కడ చెప్తున్నాను నేను అని ఇంకో కథలోకి వెళ్ళిపోయేది మర్చిపోయి. ఓకే. చాలా బాగుండేది. కాశీ మజిలీ కథలు, కాశీ మజిలీ కథలు అంటే చాలా ఫేమస్. ఇంత వాల్యూమ్స్ ఉండేవి మా ఇంట్లో. అది ఎట్లా అంటే కాశీ మజిలీ కథ ఎట్లా అంటే ఫస్ట్ కథ నుంచి లాస్ట్ కథ దాకా ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అవి చాలా బాగుంటాయి మేడం, చాలా బాగుంటాయి అవి. ఈ రోజుల్లో పుస్తకాలు దొరకవు అనుకుంటాను, కానీ చాలా బాగుంటాయి అవి. ఆ కథలన్నీ అక్కడక్కడక్కడ ఆ కథలు చెప్తూ ఉండేది అనమాట. మొత్తం అదే కథ చెప్పాలంటే కష్టం. సో అందులో నుంచి ఒక ఎసెన్స్ లాగా మళ్ళీ నీతి ఉండేది. నీతి ఉండేది, అంటే ఎస్పెషల్లీ కాశీ మజిలీ కథలో అది ఎక్కువ నీతి. ఒక కథకి ఒక నీతి, మళ్ళా నెక్స్ట్ మళ్ళా దాని కంటిన్యూషన్ ఉండేది. అలాగే నీతులు కూడా ఉండేవి. చెప్తూ ఉండేది. మర్చిపోయాను, బట్ చెప్తూ ఉండేది. బట్ మనకు తెలియకపోయినా ఆ ఎసెన్స్, ఆ నీతి కానీ వెళ్తుంటది మేడం మనకి. డెఫినెట్ గా వెళ్తుంది. ఇంపాక్ట్ మన డే టు డే లైఫ్ లో ఉంటుంది. ఉంటుంది, ఆ నీతి చాలా ఉంటుంది. డిసిప్లినరీ అని చెప్పాలి అంటే మా అమ్మ మా నాన్నమ్మ మీదే వదిలేసేది, మీరే చూసుకోండి అన్నట్టు. ఓకే. ఏమి మా నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఎక్కువ ఉండేవారు కాదు కదా, క్యాంపులకు వెళ్ళిపోయేవారు. అందుకని మా నాయనమ్మే అదంతా తీసుకునేది. ఓకే. సో అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక మేడం, సో అప్పుడు అందరు మ్యారేజ్ అయిపోయాక రత్నమాల మేడం ఉన్నప్పుడు, సో ఆవిడ మన మీ అమ్మగారు మెడిటేషన్లోకి పరమహంస యోగానంద క్రియాగా నేర్చుకునే టైంలో అప్పుడు ఉన్నారా మేడం? మా అమ్మ, మీ నాన్నమ్మ గారు? లేదు లేదు. ఓకే. ఎప్పుడైతే కొత్త ఇల్లు కొనుక్కుందో అప్పుడు కదా తను యోగానంద దానికి వెళ్ళింది, అప్పుడు లేదు. నాయనమ్మ పూజలు ఇవే ఉండేవి, పారాయణాలు, రామాయణం పారాయణ చేయడము, ఏదో అవన్నీ చేస్తూ ఉండేది అంతా. ఆ రోజుల్లో అంతే ధ్యానం అనేది లేదు అసలు, ఇంట్లో లేదు. పూజలు ఉన్నాయి అంతవరకే, భక్తి పూజ. ఓకే. సో మీ నాన్నమ్మ గారు ధ్యానం అనేది ఎప్పుడు లాస్ట్ లో విన్నారా మేడం? లేదు, అంత లేదు. తను ఎప్పుడు కూడా ధ్యానం అంటూ లేదు, జపాలు చేసేది. ఓకే. ఆ రోజుల్లో ధ్యానం అనేది నేనైతే చూడలేదు. ఓకే. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఉంది. ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి,
భోజనం ఎలా చేయాలి. మేము డైనింగ్ టేబుల్ ఉండేదన్నమాట. ఆ డైనింగ్ టేబుల్ మీద మేమంతా కూర్చునేవాళ్ళం. మడి కదా మా అమ్మ నాయనమ్మకి, తనేమో కింద పీట వేసుకొని కింద కంచం పెట్టుకొని తను తినేది. డైనింగ్ టేబుల్ మీద కూర్చునేది కాదు. అంటే అంట్లు అన్నమాట అవన్నీ. సో అలాగా ఎప్పుడు కూడా మడి ఆచారం ఇవన్నీ కొంచెం పాటించేది. ఓకే, చెప్తూ ఉండేది మాకు కూడా ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇది ఎంగిలి, ఇది అంట్లు ఓకే అని. ఎవరైనా కుడి చేత, ఇప్పుడు మా ఆయన కూడా వచ్చింది, పత్రిక గారు కూడా వచ్చింది చూడు, కుడి చేత ముట్టుకో, అంత ఇంట్లో చేత ముట్టుకోనివ్వరు. అది ఇంట్లో అలా అది జీన్స్లో ఉండిపోతుంది అది. ఓకే, మాకు అది ఇష్టం ఉండదు. ఎంగిల్ చేత్తో వడ్డించుకోవడము ఇవన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇదన్నమాట, డిసిప్లిన్. అది అదొక గ్రేట్ రెస్పెక్ట్ కదా మేడం మనం ఇచ్చేది. రెస్పెక్ట్, అది ఫుడ్కి రెస్పెక్ట్. అది ఎంగిల్ చేత వడ్డించుకోవడం అనేది చాలా అసలు చాలా తప్పు మా దాంట్లో. ఓకే, ఇప్పుడు పత్రి సార్ కూడా అన్ని ఎక్కడ చూసినా సరే చాలా అందరు నేర్పిస్తున్నారు మేడం. చెప్పాలంటే మాకు ఎవరు కూడా అంత డీటెయిల్ గా తెలియదు. సో నెయ్యి ఎలా వడ్డించాలి, దాన్ని అలా తీసి వేయడము, కింద పడకుండా వడ్డించాలి. అసలు ఇప్పటికీ కూడా అంటుంటారు అన్న, ఎవ్వరూ అంత బాగా వడ్డించారు, ఎవ్వరూ వడ్డించారు అలాగా. ప్రతి ఒక్కరిని తిడుతుంటారు అనమాట. ఏదైనా ఇలా మజ్జిగ వడ్డించినా, సాంబార్ వడ్డించినా ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. ఒక మెతుకు అన్నం వడ్డిస్తుంటే ఒక మెతుకు కింద పడకూడదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇది ఏదో కొత్తగా ఆయన చేస్తున్నది కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి ఇవి. మాకందరికి కొత్త మేడం, అంటే మాకందరు నేర్పిస్తున్నారు సార్, నేర్పిస్తున్నారు వేల మందికి ఇప్పటికి అందరికి. అంటే వడ్డించడం కూడా ఒక ఆర్ట్, వంట చేయడం ఎలాగో వడ్డించడం కూడా ఒక ఆర్ట్. అందరికీ రాదు. చాలా ప్రేమగా వడ్డించాలి, ప్రేమగా వడ్డించాలి, చక్కగా వడ్డించాలి, అందరూ కడుపు నిండా తినేలా వడ్డించాలి. అందులో సారు మన కర్రీస్ కానీ ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ వేసుకోవాలి. అది ఒకసారి చెప్పారు మేడం మన మాస్టర్కి. వాళ్ళు అడిగారు, సార్ ఇది ఏంటి సార్, ఎందుకు రైస్ ఎందుకు తక్కువ, కర్రీ ఎందుకు ఎక్కువ, ఏంటి అది ఆ సైన్స్ అని చెప్పేసి. సార్ అంటే ఆ క్వాలిటీ అనేది కర్రీస్లో ఉంటుంది, సో రైస్ అనేది క్వాంటిటీ. సో అది మనం వీ హ్యావ్ టు బి క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్. అంత అన్నంలో ఏమీ లేదు. ఉత్త అన్నంలో నువ్వు తిన్నావు అనుకో, ఊరికే ఫిల్లింగ్ అవుతుంది కానీ నీకు ఏమి దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఏమి ఉండవు. కానీ కూరల్లో అన్నీ ఉంటాయి. అందుకని కూర వీళ్ళ ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో అందరూ అంతే, ఇంత కూర తింటారు, ఇంతే అన్నం వేసుకుంటారు. అసలు ఉత్త కూర కూడా తినేస్తుంటారు. క్వాలిటీ అన్నం లేకుండా ఉత్త కూర కూడా తినేస్తారు వాళ్ళు. అలాగా అనమాట. మా నాన్నగారు, మేము కాకరకాయ తినేవాళ్ళం కాదు, మా నాన్నగారు తిట్టడం, కాకరకాయ మంచిది తినాలంతే, ఏదో విషం మింగినట్టు మింగేవాళ్ళం. సో ఇలాగా ఇళ్లలో ఫస్ట్ కూరలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏమున్నాయని, ఏం చేసావు, ఏమున్నాయి. ఓకే, సో అన్నీ కూడా మీ నాన్నమ్మ గారు, మీ అమ్మగారు, నాన్నగారు డీటెయిల్గా నేర్పించారు. అంతే, వాళ్ళే, దే ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, వాళ్ళే అన్నీ నేర్పించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పించారు. అన్నీ అందరూ కాదు, మా నాన్నగారు ఒక విధంగా నేర్పించారు, మా అమ్మ ఒకటి, మా నాయనమ్మ ఒకటి, అలాగా ముగ్గురు కలిసి మాకు అన్నీ నేర్పించారు. ఓకే, మా పెద్దక్కలు ముగ్గురు ఎక్కువ నేర్చుకున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ట్యూన్ చేసింది మా నాయనమ్మ. పద్ధతిగా ఉండడం అనేది. సో మీకు మీ నాన్నమ్మ గారితో అటాచ్మెంట్ అంటే నేను పెద్ద అయ్యాక, మా నాన్నగారు పోయి, మా అక్క పోయాక, నేను, మా తమ్ముడు, మా ఇంకో అక్క కూడా పెళ్ళైపోయింది కదా అప్పుడు, రత్నమాలకి. సో అప్పుడు మేమంతా కలిసి ఉండేవాళ్ళం కాబట్టి మా నాన్నమ్మ అంటే మాకు చాలా దగ్గరైంది. సో మీరు, మీ బ్రదరు, అమ్మగారు, నాన్నమ్మ, నలుగురు ఇంట్లో. ఆ టైంలో మీకు ఇంకా అటాచ్మెంట్ బాగా పెరిగింది. మా నాయనమ్మ అసలు
అలసిపోతే అనుకుంటూ పాపం వాళ్ళు పడుకుంటే చాలా బాధేసేది, చాలా బాధేసేది. నాన్న మా అమ్మ నువ్వు ఇంకా ఎందుకు పని చేస్తావు, మేము ఉన్నాం కదా అనేవాళ్ళం. ఓకే, ఎందుకు వంట చేస్తావు, ఎందుకు అలా చేస్తావు అని. మా మమ్మీ చేస్తుందిలే, నువ్వు పడుకో. లాస్ట్ టైం చెప్పారు మేడం మీరు 6 years అప్పుడు కూడా నిల్చొని జొన్న రొట్టెలు చేసేవాళ్ళు అందరికి కూడా. జొన్న రొట్టెలు కాదు, గోధుమ రొట్టెలు. మేము ఎప్పుడు జొన్న గోధుమ రొట్టెలు అందరికీ కట్టి ఇచ్చేదన్నమాట. 7 ఓకే, 7 ప్యాకెట్లు ఇచ్చేసేసి అదే టిఫిన్ క్యారియర్. మేము మా చిన్నప్పుడు అనమాట, మేము స్టాన్లీ స్కూల్లో చదివామని చెప్పాం కదా, అప్పుడు మధ్యాహ్నం ఒక రిక్షావాడు వచ్చేవాడు అనమాట. వాడు మా ఇంటి దగ్గరే ఉండేవాడు, బాగా తెలిసిన వాడు. వాడికి ఇంత పెద్ద క్యారియర్ ఇచ్చేవాళ్ళు అనమాట. మేము 6 ఫుడ్ అనమాట. అది ఒకటే క్యారేజ్. ఆ క్యారేజ్ విస్తరాకులు, ఎలాంటి విస్తరాకులు, అరిటాకులు. అరిటాకులు 6 వేసి దాంట్లో అన్ని పెట్టి జంపకానా కూడా తెచ్చి జంపకానా వేసి కూర్చొని మేము 6 అక్కడ టిఫిన్ క్యారియర్ మధ్యలో పెట్టుకొని గిన్నెలన్నీ పక్కన పెట్టుకొని తినేవాళ్ళం. ఎంత బాగుండేదో. అందరూ ఒకటే స్కూల్ అప్పుడు. చాలా బాగుండేది. చాలా బాగుంది మేడం. చాలా మంచిగా అనిపించేది ఆ రోజుల్లో. ఏదో ఒకళ్ళు ఇద్దరు వస్తారు, మేము 6 అనేసరికి 6 ఒకటే స్కూల్ అనేసరికి చాలా బాగుండేది. అందులో మీ డ్రెస్ కోడ్ కూడా సేమ్ కదా మేడం? అంతా ఒకటే, బ్లూ అండ్ ఎల్లో. స్టాన్లీ స్కూల్ డ్రెస్ బ్లూ అండ్ ఎల్లో. సో అందరికీ ఒకటే ఇది. మా రెండో మాత్రం స్కౌట్స్ అని గైడ్స్ అని ఏవో అన్నీ ఉండేవి. సాయంత్రం లేట్ దాకా తన స్కూల్ అయిపోయాక ఉండేవన్నమాట. నేను ఎవరితో ఒకరితో వెళ్ళాలి కదా, నేను చిన్నదాన్ని అందరికంటే. సో తన కోసం అలా కాపలా కాసేదాన్ని కూర్చొని. తన అంతా అయ్యాక అప్పుడు మేము ఇద్దరం కలిసి అమృతులాక పేరు గుర్తుంది మేడం. బాగుండేది అప్పుడు. అప్పుడే మా అమ్మ అన్నమాట ఇవన్నీ చేసి కట్టి ఇవ్వడం అంతా మా అమ్మ చేస్తే మా అమ్మ కట్టేది. అప్పుడు మేము దోమలు కూడా అలా ఉండేవాళ్ళం అద్దెంట్లో, చెప్పాను కదా ఫస్ట్ లో. అక్కడ ఉండేవాళ్ళు అక్కడి నుంచి. సో అప్పుడు ఆడ లాస్ట్ డేస్ లో ఎలా ఉన్నారు మేడం నాన్నమ్మ గారు? నాన్నమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. లాస్ట్ డేస్లో అయితే నిజంగా మా మామ నువ్వు అన్నట్టు మా నాన్నగారు పోయినప్పుడు లేదు, మా అక్క పోయినప్పుడు లేదు, కానీ మా మామ పోయినప్పుడు మాత్రం చాలా ఏడ్ చేశాను నేను. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను, ఫస్ట్ బాయ్కిది 7వ నెలలో ఉన్నాను అనమాట. అప్పుడే మా మామ నెలలు వచ్చి నా దగ్గర ఉండేళ్ళింది అని చెప్పాను కదా. సో అందుకని ఆ అటాచ్మెంట్ మరి అదో లేక చిన్నప్పటి నుంచి ఉన్న అటాచ్మెంటో, మా మామ పోయాక మాత్రం చాలా బాధపడ్డాను, చాలా ఏడ్ చేశాను. ఒళ్ళు తెలియలే, చాలా మిస్ అయ్యాం మేము. ఎందుకంటే నా పెళ్ళప్పుడు కూడా తను చాలా చేసింది అనమాట. అప్పట్లో పూల జల్లు రెడీమేడ్ అట్లా దొరికేవి కావు. తనే ఒక అట్ట మీద అన్ని పూలన్నీ కుట్టి నాకు పెట్టి, మన అప్పగింతలు చేస్తారు కదా పెళ్ళయ్యాక, అప్పగింతలు అయ్యాక మా అత్తగారికి చెప్పింది, అమ్మ మనవరాలకి ఏం తెలియదండి, అమాయకురాలు, కొంచెం మీరు మంచిగా చూసుకోండి, ఏదన్నా తప్పు చేస్తే క్షమించండి, ఇవన్నీ చేసి. మా అమ్మ చెప్పలే, మళ్ళా మా నాయనమ్మ చెప్పింది. అవన్నీ నాకు అది జ్ఞాపకం ఉంది బాగా. మా అమ్మని పట్టుకొని ఏడవలే నేను, మా నాన్నమ్మని పట్టుకొని ఏడ్చా అప్పగింతలు అయ్యాక. వదిలేళ్తున్నానని. మేడం నాన్నమ్మ గారు, మీరు మన పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశాక, సో ఈ సార్ ఆనాపానసతి టీచింగ్స్ అప్పుడు అన్నీ ఏమైనా చూసారా మేడం ఆవిడ? ఏమీ చూడలే. సో మూమెంట్ స్టార్ట్ అవ్వకముందే? స్టార్ట్ 77లోనే పోయింది కదా. ఈయన 79లో జస్ట్ వచ్చారు అప్పుడు, కనుక తనేమి చూడలేదు, తెలీదు.
ఎక్కడో పుట్టే ఉంటుంది మన దగ్గరే. యా 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 బట్ చాలా నేర్పించి వెళ్ళారు మేడం మీకు. చాలా నేర్పించిందమ్మా తను. ఫ్రీడమ్ ఫైట్ చెప్పాను కదా, ఫ్రీడమ్ ఫైట్లో కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ అని షీ ఈజ్ వెరీ గ్రేట్ లేడీ. షీ యూస్ టు వర్క్ ఫర్ ఫ్రీడమ్. ఓ ఆవిడ పేరు మీదే ఈ మహిళా సభ అనేది అన్ని చోట్ల ఉంది. మహిళా సభ రియల్లీ ఫర్ లేడీస్ అన్నమాట, ఎస్పెషల్లీ వెనకబడిన లేడీస్కి హెల్ప్ అన్నమాట అది. నర్సులని కానీ టీచర్స్ అని కానీ పిల్లలని కానీ లేడీస్ని బాగా ఎంకరేజ్ చేసేది ఆవిడ. ఓకే చాలా గ్రేట్ లేడీ. ఆవిడ దగ్గర మా నాన్నమ్మ ఉండేదన్నమాట, అంటే హెల్పర్గా. ఓకే సో అందుకని మాకు తనకి కూడా ఆ యొక్క డిసిప్లిన్ అలవాటైంది. చాలా గొప్ప క్వాలిటీస్ అన్ని వచ్చి క్వాలిటీస్ అన్నీ వచ్చాయి. ఓకే సో గ్రేట్ మేడం. మీ నాన్నమ్మ గారి గురించి రత్నమ్మ గారు. రత్నమ్మ గారు చాలా చాలా. మా తాతగారు కూడా చాలా గ్రేట్ వర్క్ జాబ్లో ఉండేవారు. నాకు ఏ జాబ్ నాకు జ్ఞాపకం లేదు కానీ గవర్నమెంట్లోనే హై పోస్ట్లో ఉండేవారు. మీ తాతగారు మేడం? మా తాతగారు. ఏం పేరు మేడం? ఆయన పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతి. ఓకే. సో ఆయన గ్రేట్ జాబ్లో ఉండి ఏదో జబ్బు చేసి ఆయన పోయారు అన్నమాట. వెంటనే చాలా చిన్నతనంలోనే పోయారు ఆయన. ఓకే. చెప్పాను కదా మా మామకి 13 ఏళ్ళకి పోయారు ఆయన. అంతే. 3 ఏళ్ళో 4 ఏళ్ళో మా తాతగారితో ఉంది అంతే పెళ్ళయ్యాక. ఓకే. ఆ రోజుల్లో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేసేవారు కదా అట్లా. సో దెన్ అక్కడ నుంచి స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్ట్రాంగ్గా కొడుకు కదా, కొడుకు పుట్టాడు. సో ఆ కొడుకుని జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళ అన్నగారేమో చెప్పాను పాండురంగ నరసింహారావు అని వైజాగ్లో ఉండేవారు. ఆయన దగ్గరే ఉండేదన్నమాట. తర్వాత మళ్ళీ హైదరాబాద్కు మా నాన్నగారు ఎప్పుడైతే బీఎస్సీ హానర్స్ చదివి జాబ్ వచ్చాక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. బీఎస్సీ కూడా మా నాన్నగారు హైదరాబాద్లోనే చదివారు, నిజాం కాలేజ్లో. ఓకే. సో అక్కడికి వచ్చేసారు. ఎందుకంటే మా తాతగారులందరూ కూడా అక్కడే ఉండేవారు. సో అందుకని అక్కడికి వచ్చేసింది అన్నమాట. ఓకే. సో మీ నాన్నగారు అక్కడి నుంచి అంతా ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అంతా కూడా అక్కడి నుంచి మొదలైపోయింది? అప్పటి నుంచే మొదలైపోయింది. ఓకే. చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళ అన్నగారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ అన్నగారు చూసుకునేవారు. తర్వాత ఎప్పుడైతే కొడుకు పెద్దగా అయ్యి డిగ్రీలు అలా వచ్చేసారో హైదరాబాద్కి వచ్చాక ఇంకా షీ బికేమ్ స్ట్రాంగ్. ఓకే మేడం. సో ఇప్పటివరకు మన నాన్నమ్మ గారు రత్నమ్మ గారి గురించి తెలుసుకున్నాం. సో మీ కంప్లీట్ ఆవిడతో జర్నీ, ఆవిడతో నేర్చుకున్న కొన్ని విషయాలు అండ్ ఎస్పెషల్లీ ఆవిడ చూపించే ఒక రెస్పాన్సిబిలిటీ, ఆవిడ చెప్పే స్టోరీస్, ఆ నీతి కథలు, సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు ఇన్బిల్ట్ వచ్చి ఉంటుంది మేడం. అండ్ లాస్ట్లో ఆవిడ బాడీ వేకేట్ చేసినప్పుడు చాలా ఎక్కువ అటాచ్మెంట్తో ఫస్ట్ టైం అలా జరిగింది. ఫస్ట్ టైం. ఏం మీ ఒక ఫాదర్తో కానీ ఫాదర్తో అప్పుడు కానీ పరిమళ సిస్టర్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా లేదు. దే ఆర్ వెరీ కూల్. బట్ ఫస్ట్ టైం రత్నమ్మ గారి నాన్నమ్మ గారి గురించి అయినప్పుడు జరిగింది. సో ఆ టైంలో అంతగా మీ అమ్మగారు కూడా డిపెండ్ అయినారు కదా మేడం, అంటే చాలా విషయాల్లో. సో ఆవిడ బాడీ వేకేట్ చేశాక మీ అమ్మగారిది ఎలా ఉండేది మేడం? అయ్యో చాలా అమ్మ. మా నాన్నమ్మ పోయినప్పుడు మా అమ్మే దగ్గర ఉండింది. చాలా చూసుకుంది. రాత్రంతా మేలుకొని మా నాన్నమ్మకి కాళ్ళు పట్టడం కానీ, కాళ్ళు నొక్కడం కానీ, పాదాలు పట్టడం కానీ, ఆవిడ గుండెల్లో నొప్పి అంటుంటే పడకుండా అత్తయ్య గారు అనేవారు అనేది. సో పడుకోండి అని చేయడం. తర్వాత బాత్రూమ్కి వెళ్ళి వెంటనే అక్కడే పడిపోయి ఆవిడ బాడీ వేకేట్ చేసింది. సో ఆ తర్వాత మా అమ్మ నిజంగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఎందుకంటే మా మామయ్య అంతా చూసుకునేది కదా, ఇల్లు వాకిలి అంతా ఇంటా బయట. దాంతో మా అమ్మకి ఏ రెస్పాన్సిబిలిటీ లేక సడన్గా మొత్తం రెస్పాన్సిబిలిటీ తన మీద పడేసరికి భయపడిపోయింది. ఓకే. ఒక భయంలాగా వచ్చేసింది ఆవిడకి. ఇంట్లో అంతా చూసుకోవాలి కదా,
పెద్ద ఇల్లు. మా తమ్ముడేమో చెప్పాను కదా చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడు, దాంతో భయపడిపోయేది. ఓకే. వాడికి అంత రెస్పాన్సిబుల్ లేదనమాట. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడే పోవడం వల్ల వాడికి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మా అమ్మ అంటే భయం లేదు. మా అమ్మ ఎక్కువ ముద్దు చేసి వాడిని పాడు చేసిందనే చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. దాంతో వాడికి ఫ్రీడమ్ సడన్ గా వచ్చేసరికి అప్పటి నుంచి కూడా కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ, వెళ్ళిపోవడాలు, రాత్రి లేట్గా రావడాలు ఇవన్నీ చేసేవాడు. దానికి భయపడి ఆ ఫ్రెండ్స్ అందరినీ వదిలేయాలి అని చెప్పేసి మా అమ్మ అక్కడ ఇల్లు అమ్మేసేసి బేగంపేటలో ఇల్లు కొనుక్కుంది. సో ఆ టైంలో మీ నాన్నగారు లేరు, మీరు కూడా మ్యారేజ్ చేసుకుని? నా మ్యారేజ్ అయిపోయింది. చెప్పానుగా మొన్ని చంటిపిల్ల అప్పటికి. మొన్ని పుట్టిన సంవత్సరం అది 78. సో ఇంట్లో మీ అమ్మగారు మీ బ్రదర్ అంతే. సో మీ బ్రదర్ కూడా లేట్గా వచ్చేవాళ్ళు కాబట్టి మాక్సిమం ఒంటరిగా ఉండేది. ఓకే. ఒక్కొక్కసారి నేనేం చేసేదాన్ని అంటే వాడు వస్తాడు కదా, లేటుగా వస్తాడు. మా తలుపు ఎలా ఉండేదంటే ఇలా లాగితే ఆ గొళ్ళెం పడిపోయేది అనమాట. అప్పుడు వాడు తీసుకొని లోపలికి వచ్చేసేవాడు. నేనేం చేసేదాన్ని, కావాల్సుకొని అది వేసి కొండి పెట్టేసేదాన్ని. వాడు వచ్చినప్పుడు మాకు తెలియాలి అని. ఎన్ని గంటలకు వస్తున్నాడో, ఇంటికి రూసరు వచ్చేవాడు అనమాట అలా పెట్టిన రోజు. కోపం వచ్చేది మొదట్లో. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్నిసార్లు తనకి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అడ్జస్ట్మెంట్ ఉండేది. బట్ ఇది కూడా ఉండింది. ఇది కూడా ఉంది, చాలా ఉంది. ఓకే. నేను చేసేదాన్ని. అప్పుడు నేను డెలివరీ కోసం వెళ్ళాను మా మునికి, కానీ అంతకుముందు ఆ బేబీ పోయినప్పుడు కానీ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా అటు ఇటుగా ఇంట్లో ఉండేదాన్ని. ఓకే. సో నేను వాడి సంగతులన్నీ చూశాను. సో అలాగా మా తమ్ముడు కొంచెం అలా తిరగడాలు చూసి కొంచెం మా అమ్మ భయపడిపోయి బేగంపేటలో ఇల్లు కొనుక్కుంది అనమాట. ఓకే. అలాగా అక్కడికి వెళ్ళిపోయాక కొంచెం తగ్గింది వీడి ఫ్రెండ్షిప్స్ అన్నీను. తగ్గిన తర్వాత ఇంకా అప్పుడు వాడు ద్వారకానాథ్ సార్ మీ బ్రదర్ గురించి మటుకే ఇల్లు మార్చింది. అంత పెద్ద ఇల్లు ఎంత తెలుసా? ఇప్పుడైతే ₹1 2-3 కోట్లు అవుతుంది ఆ ఇల్లు. ఆ రోజుల్లో 2 లక్షలకి అమ్ముడుపోయింది అది. ఓకే. అప్పుడు తక్కిందంతా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకొని తను 55,000కి ఆ ఇల్లు కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. ఓకే. మాకందరికీ అనిపించింది అంత పెద్ద ఇల్లు ఎలా, అయ్యో అని. వెళ్ళినప్పుడల్లా మేము ఆ సందులో, ఎందుకంటే మా అత్తగారు మేము ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటి మించే వెళ్ళాలి కనుక ప్రతిసారి తల తిప్పకుండా ఎప్పుడు పోలా. అంటే అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి ఆ ఇంట్లో. చిన్నతనం అంతా అక్కడ గడిచింది. సో మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆదివారం వచ్చేసరికి తన ఇంట్లో ఉంటే, వానాకాలం వస్తే కనుక చక్కగా ఇవన్నీ దున్ని కొత్త కొత్త కూరగాయలు అవన్నీ వేయడం అవన్నీ చేసేవాడు. సో ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. అటు తిప్పకుండా వెళ్ళడం కష్టం. సో అప్పుడు ఇంకా కొత్త ఇంట్లోకి వెళ్ళాక మేడం, సో అక్కడ నుంచి మీరు లాస్ట్ టైం చెప్పినట్టుగా క్రియాయోగా నేర్చుకోవడము, సో తర్వాత అలాగా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇన్నర్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ కంప్లీట్గా. తర్వాత మన సార్ ఆనాపానసతి మెడిటేషన్ టచ్ అవ్వడం. ఆవిడ మన ఇప్పుడు పిఎస్ఎస్ మూమెంట్లో ఏ పిరమిడ్స్ అక్కడ వెళ్ళారు మేడం? అక్కడ వెళ్ళినప్పుడు ఆవిడకి ఎలా ఉండింది? కర్నూలు పిరమిడ్లో వచ్చి అక్కడ కూడా కొన్నాళ్ళు ఉంది నాతో పాటు. తర్వాత ఈ పిరమిడ్ ఇక్కడ బెంగళూరు పిరమిడ్లో కూడా 1 సంవత్సరం ఏమన్నా ఉందేమో ఇక్కడ కూడా. అప్పటికి ఏమీ లేదు. ఆ ముందర ఒక చిన్న కుటీరంలా ఉండేది, దాంట్లోనే ఉండేవారు. బిగినింగ్లో ఇప్పుడు కాదు, చాలా అసలు బిగినింగ్లోనే. ఇదంతా ఏమీ లేదు అప్పటికి. ఆ టైంలో మా పిన్నిను తను ఇద్దరు కలిసి ఉన్నారు అన్నమాట. ఇద్దరు కలిసి ఉన్నారు. అప్పుడు మీరు కూడా కొన్ని రోజులు అట్లా వచ్చి ఉన్నారు మేడం? అంటే నేను వచ్చి పోతుండేదానికి, అని ఉండేదాన్ని కాదు. వచ్చి చూసి వెళ్ళిపోయి, అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు ఇలా ఉండడానికి ఏం లేదు. కొన్నాళ్ళు ఉన్నాను కూడా. ఈ పిరమిడ్లో టైల్స్ వేసేటప్పుడు నేను ఉన్నాను కూడా. ఓకే.
కానీ మా అమ్మ ధ్యానం చేస్తూ ఉండేది, ఎక్కువ భక్తిలో ఉండేది, ప్రతి సాధువుని నమ్మేసేది. కాషాయం కట్టుకుంటే చాలా ఆయన వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టేసేయడం, తర్వాత ఆయనలో ఏదో ఉందనుకోవడం, నేర్చుకోవాలని ట్రై చేయడము, ఇలాగా తనకి చాలా ఉండేది. మా తమ్ముడు కోపం వస్తుండేది, అందరినీ నమ్ముతావేంటి అని. ఓకే, అది అందరూ యోగులు కాదు, దాంట్లో కొంతమందే ఉంటారు కాషాయం కట్టుకోగానే యోగి కాదు అని చెప్పేది అనమాట. ఇప్పుడు కాశీకి వెళ్తాము, అందరూ కాషాయం కట్టుకుంటారు, జడలు కట్టి ఉంటాయి వాళ్ళకి, వాళ్ళందరూ యోగులు కాదుగా. అందరినీ నమ్మి వాళ్ళ ఎదురుగుండా కూర్చొని ఏదో ఒకటి చెప్పండి, వాళ్ళు ఇంత ఇవ్వ అంత ఇవ్వని ఏదో చేసి ఈ పూజ చేస్తా ఆ పూజ చేస్తా అని చెప్పి అమ్మ అలాగే చేసేది. ఆ పూజలన్నీ చేయించేది వాళ్ళతోటి, బాగుండాలి మా తమ్ముడు బాగుండాలని. ఓకే, అందుకు ద్వారకా సార్కి ఇవన్నీ అది కూడా అస్సలు నమ్మకం లేదు. నాకు తెలిసి అప్పటి నుంచి ఆయన కూడా కంప్లీట్ సైంటిఫిక్ టెంపర్ కదా మేడం, అంటే ప్రతిదీ కూడా నమ్మాలి. అప్పుడు ఒక వన్ ఆఫ్ ది ఎపిసోడ్ లో మీరు చెప్పారు, ద్వారకా సార్ కంప్లీట్ గా ఆయన ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. సో ఒక అనుభవం వచ్చిందంటే దాన్ని మళ్ళీ పలాని రీచెక్ చేసుకోవడం. సో ఆయనకి లోపల ఉంది, ముందు నుంచే ఉంది, అలాగే ఉంది, లోపల ఉంది, దాన్ని నమ్మేవాడు కాదు. తర్వాత ఎప్పుడు మేము 85లో కదా వాడు మా దగ్గరకు వచ్చింది. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు, అంతకుముందు లేదు. ఇదంతా 85 కంటే ముందు, ఇదంతా 85 కంటే ముందు, 78, 80, 79 అట్లా మా దగ్గరకు వచ్చేవాడు. సదానంద యోగ అంటే వాడికి చాలా పెద్ద పూర్వజన్మలో గురువాడు ఆయన. ఎవరు? సదానంద యోగ స్వామి. ద్వారకాకి. ఓకే. సో అమ్మ ఎట్లా అంటే తనకి ఇల్లు 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 తర్వాత యోగానంద దానికి వెళ్ళిపోవడము, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందమ్మా. ఓకే, నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది. ఏదేదో ఊహించేసుకునేది, అంటే ఊహించుకోవడం అంటే ఎవరైనా వచ్చేసరికి ఆయన రాఘవేంద్ర స్వామి వచ్చాడని, ఎవరి కనపడినా ఆయనలో రాముడు ఉన్నాడని, కృష్ణుడు ఉన్నాడని, ఆ విధంగా తను ఊహించుకోవడం మొదలెట్టింది అనమాట. సో ఆవిడ అందరిలో దేవుణ్ణి చూసుకునేది. ఓకే, చూసుకొని అది నిజం అనుకునేది. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది మోసగాళ్ళు ఉంటారు. అంటే డబ్బు తీసుకోవడం అనమాట. అలాగే నేను చెప్పాను కదా బంగారు గాజులు ఇచ్చేసిందని ఒక ఆయనకి, అలాగిచ్చేసింది. ఓకే. సో ఇలాగే పూజలు చేయించడం, వ్రతాలు చేయించడం, హోమాలు చేయించడం. ఇంట్లో ఒప్పుకునేవాడు కాదు కాబట్టి బయట గుడిలో చేయించేది. ఓకే, ఎక్కడన్నా. సో ఇలాగ చేస్తూ ఉండేదమ్మ. మా మామతో ఉన్నంత అటాచ్మెంట్ నిజం చెప్పాలంటే అమ్మతో లేదు. తర్వాత మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉండడం, మా అమ్మతో నాకు అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఎంత పెరిగిందంటే అసలు మా అమ్మ పోయినప్పుడైతే నేను ఊహించలేదు, నాకు కంట్లో నీళ్ళు వస్తాయని. కానీ నిజంగా చాలా బాధపడ్డాను. ఓకే. మా అమ్మ చాలా కష్టపడింది. ఎందుకంటే హస్బెండ్ పోయింది. మా అమ్మకి ఎంత వయసు? 35 ఏళ్ళు. మా నాన్నగారు 35 ఏళ్ళు, 36 ఏళ్ళు. ఈ రోజుల్లో అయితే ఆ వయసుకు పెళ్ళవుతుంది. కానీ 35 ఏళ్ళకో 36 ఏళ్ళకో మా నాన్నగారు పోయినప్పటికే 7 కనేసింది. ఓకే. సో అవన్నీ కష్టాలన్నీ చూసింది అమ్మ. ఆ చూసేసరికి తనకి బ్రెయిన్ ఒక విధంగా అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి అలా ఉండుంటే, ఎవరు అండ లేకుండా ఉండుంటే తను స్ట్రాంగ్గా ఉండేదేమో. ఓకే. నానమ్మ గారు నానమ్మ ఒక పిల్లర్, ఆ పిల్లర్ని పట్టుకొని ఉండేది. ఓకే. సో నాన్నమ్మ గారు అయ్యాక ఇంకా షీ స్టార్టెడ్ న్యూ లైఫ్, కంప్లీట్లీ న్యూ లైఫ్. ఎక్కడికి వెళ్ళినా ధ్యానం మాత్రం చేసేది, ధ్యాన క్లాసులకు అప్పుడప్పుడు వచ్చేది. ధ్యాన క్లాసులకు వచ్చేది మా ఆయనతోటి. మా ఆయన అంటే భయపడేది అది. ఓకే. భయపడి అసలు దగ్గర, చెప్పాను కదా అల్లుళ్ళ ముందర వచ్చేవాళ్ళు కాదు అని. ఏ అల్లుడి ముందర వచ్చేది కాదు.
ఈయనేమో ఎప్పుడు క్యాంపులకు వెళ్ళేవారు కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్న పిల్లలు ఉండేవారు నా దగ్గరకు వచ్చి ఉండడానికి ఇష్టపడేది. ఓకే. తక్కిన వాళ్ళంతా ఏంటి మా బావగారులందరూ ఎప్పుడు ఇంట్లోనే సాయంత్రం వేసరికి ఇంటికి వచ్చేవారు. మరి దాంతో వాళ్ళ దగ్గర ఉండడం అంత ఇష్టపడేది కాదు. ఓకే. మా ఎయిర్ హోస్టెస్ అక్క అని చెప్పాను కదా, అక్క పోయినప్పుడు వాళ్ళు పరిమళ కృష్ణ పోయినప్పుడు కొంత మనీ ఇచ్చారనమాట. ఎవరు? ఎయిర్లైన్స్ వాళ్ళే. ఓకే. ఆ డబ్బుతోటే కొంత అంతా ఇల్లు అంతా సవరిచ్చిందని చెప్పాను కదా, అదంతా తను సవరిచ్చింది అనమాట ఆ డబ్బుతోటి. ఓకే. తర్వాత ఆ ఇల్లు అమ్మేసేసి ఇంకా చేతగాక వీడిని చూసుకోవడం, మా నాన్నమ్మ ఉండింది. మా నాన్నమ్మ కూడా పోయాక ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలే మా అమ్మకి. ఇంకా మేమంతా ఆపాము, వద్దమ్మా ఇది బాగుంది ఇల్లు, వద్దు అమ్మొద్దు అని అనేవాళ్ళము. బట్ షీ వాంటెడ్ టు గో అవే ఫ్రమ్ దట్ హౌస్. అక్కడ మా ఇంట్లోనే అద్దెకుండేవాడు ఒకడు, గోపయ్య అని, సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని. మా ఇంట్లో ఒక చిన్న రూమ్ ముందర షాప్లో అనమాట అద్దెకుండేవాడు. అంటే మేము జీప్ పెట్టేవాళ్ళం అనమాట ఆ షెడ్లో. ఆ షెడ్ అద్దెకిచ్చాం మా నాన్నగారు పోయాక. వాడే కొనుక్కున్నాడు ఆ ఇల్లు. కొనుక్కొని అప్పుడు మేమంతా అక్కడికి వెళ్ళిపోయాం. వాడిప్పుడు ఆ ఇల్లు సగం సగం చేసి అమ్మి వాడు బోళ్ళంతా రిచ్ అయిపోయాడు. ఓకే. సో మా అమ్మగారు అక్కడికి వెళ్ళాక యోగదా సత్సంగాకి వెళ్ళడము, భజనలు చేయడము, అక్కడికి వెళ్ళి శిబిరాలకు వెళ్ళడము, రాంచీకి వెళ్ళింది, క్యాంప్స్కి వెళ్ళేది. వాళ్ళందరూ కలిసి వెళ్ళేవారు రాంచీకి ప్రతి సంవత్సరం. ఏదో ప్రోగ్రాం ఉండేది వాళ్ళది, పెద్ద ప్రోగ్రాం, శిబిరాలు. దానికి వెళ్ళి ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళి యోగానంద ఆశ్రమం రాంచీలో ఉంది పెద్దది. ఒక్కరే వెళ్ళేవారా మేడం? గ్రూపు ఇంట్లో ఒకతే వెళ్ళేది. గ్రూప్ ఉండేవారు, ఆ గ్రూప్తో పాటు అందరితో పాటు వెళ్ళేది. యాత్రలు చేయడము, వాళ్ళ మా దొడ్డమ్మ ఉండేది, మా పిన్ని ఉండేది, అందరూ కలిసి యాత్రలు చేయడము. బదిరీ, కేదార్. అప్పటికి ద్వారకా సార్కి మ్యారేజ్ అయిందా మేడం? అప్పటికవలా. ఓకే. అప్పటికవలా. సో ఇది. సో ద్వారకా సార్ మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్. సో ఆ టైంలో లవ్ మ్యారేజ్. మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి మేడం? రియాక్షన్ ఏముంది, మేమందరం ఇంకేం చేయలేము కదా. ఇప్పుడు ఏ రియాక్షన్ ఉన్నా ఏమి చేయలేము. ఇప్పట్లో ఎలాగా అప్పుడు అలాగే. ఓకే. తమ్ముడు ఇంకా స్ట్రాంగ్, నేను చేసుకుంటానని. సరే అని మేము అక్క చెల్లెళ్ళు అందరం కలిసి వాడి పెళ్లి చేసాం. మేము అందరం కలిసి వాడిని పెళ్లి కొడుకుని చేసి అందరం కలిసి ప్రధానం అంటారన్నమాట ఎంగేజ్మెంట్. మన పెళ్లికి ముందర రోజే ఎంగేజ్మెంట్ చేస్తాం. అలాగా చేసి అమ్మాయి కూడా చాలా సరదాగా ఉండేది. పేరు అంజలి కదా మేడం? అంజలి. పేర్లని బాగా గుర్తున్నాయి మేడం నాకు. ఈ ఎపిసోడ్ ఇవన్నీ అయిపోయాక నీకు మా ఫ్యామిలీ పేర్లన్నీ జ్ఞాపకం ఉంటాయి. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ మేడం అందరిది కూడా. చాలా బాగుండేది అయ్యా, చాలా బాగుండేది. ఆ ఫ్యామిలీ అనేది ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో, ఇవాళ రేపు ఒకరు ఇద్దరితో ఆపేస్తున్నారు కానీ పెంచలేకో డబ్బు లేకో ఏ కారణాలు చెప్తారు. కానీ పెద్ద ఫ్యామిలీ ఉంటే నిజంగా ఆ షేరింగ్ అనేది ఉంటుంది. మా చిన్నల్లుడు ఉన్నాడు, తను ఒక్కడే అనమాట ఇంటికి, అంటే వాళ్ళ ఇంట్లో. తను అంటాడు అనమాట, ఒక్క సిబ్లింగ్ అంటే ఒక్క తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు అది చాలా అవసరం, చాలా అవసరం ఉండాలి. అంటే కంపెనీ అని కాదు మేడం, వి లెర్న్ మెనీ థింగ్స్ అండ్ షేరింగ్ అనేది అలవాటు అవుతుంది. పంచుకోవడం. ఒక్కడే ఉన్నాడు అనుకో, పంచుకోవడం అనేది తెలీదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇది నా బొమ్మ, ఇది నీ బొమ్మ అన్నట్టు కొట్లాడతారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది ఉండిపోతుంది. సో జర్నీ అలాగా. మా అమ్మ 94 years పోయేటప్పుడు. 94 yearsకి పోయింది. అప్పుడు కడతాల్లో ఉండేది.
ఆ రోజు తనకు ఒంట్లో ఒంటి నిండా దాన్ని ఏమంటారు బెడ్ సోర్స్ అవి వచ్చేసాయి అన్నమాట. నేను వెళ్ళి చాలా బాధపడ్డాను, ఏంటమ్మా ఎలా అయిపోయావు, అసలు మా అమ్మ చాలా మాట్లాడుతుంది. మాట్లాడే తర్వాత మన నాయనమ్మ పోయాక తనకు మాటలు ఎక్కువైనాయి, మాట్లాడుతుంది అనమాట. ఊరుకో ఏం చెప్పకనేవాళ్ళం మేము. అలాంటిది తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండేసరికి అసలు లోపలంతా కదిలిపోయింది నాకైతే. ఓకే. ఆ రోజు మన్నాడు నేను ఆయన కలిసి ఎక్కడికి వెళ్ళాలి, మధ్యప్రదేశ్లో ఈయనకి అర్ధనారీశ్వర అవార్డు ఇచ్చారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాలన్నమాట. జబల్పూర్ ఏదో ఊరు, అది జబల్పూర్ దగ్గర. అక్కడికి వెళ్ళాలి, మేము ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. నేను అన్నా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను రాను అంటే, లేదు మీ అమ్మకి ఏం కాదు నువ్వు రా అన్నారు ఈయన. సో ఈయన కూడా ఆ టైంలో వీక్గా ఉన్నారు. సో అందుకని ఆయనతో పాటు నేను మా అమ్మని రాత్రికి రాత్రి అంబులెన్స్ పిలిపించి యశోద మలక్పేటలో యశోద అని ఉంది అక్కడికి పంపించి వాళ్ళని చూసుకోమని చెప్పేసి నేను వెళ్ళేసి మళ్ళీ రాగానే హాస్పిటల్కి వెళ్ళి చూసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు పంపించి, కర్నూలులో ఎన్నో రోజులు లేదు, ఒక 5 days 6 days డాక్టర్ ఇందిరా అని ఆవిడ చెప్పారు ఎక్కువ రోజులు ఇంకా ఉండదు అని. ఓకే. లాస్ట్ డేస్ ఆవిడ మాక్సిమం కడతాల్ పిరమిడ్ లో స్పెండ్ చేశారు కదా మేడం? మాక్సిమం కడతాల్ పిరమిడ్ లో అందరూ బాగా చూసుకునేవారు, వచ్చేవారు మామగారు అని. ఓకే. ఆ టీవీ పెట్టమనేది, వాళ్ళని కూర్చుని కబుర్లు చెప్పేది వాళ్ళతోటి. ఏదైనా మా యజ్ఞాలు జరిగేవి కదా చక్రాలు, ఎంతో హ్యాపీగా ఉండేది. ఎవరైనా వచ్చి మా ఇంట్లో మేము కన్నడ మాట్లాడతాం కదా, ఎవరైనా కన్నడ మాట్లాడేసరికి ఆవిడకి సందర్శం ఇంకా వెంటనే వాళ్ళతో కనెక్ట్ అయిపోయేది. ఓకే. మద్రాసులో కన్నడ అనమాట బేసికల్, దే ఆర్ కన్నడేస్. మీ మదర్ బేసికల్ కన్నడిగా మేడం? మేమంతాను. మీరు బీదర్లో కదా మేడం? బీదర్ అని కాదు, ఊరని కాదు, ఇక్కడ మధ్వా ఫ్యామిలీ కన్నడ మాట్లాడతారు. ఓకే. ఈ మధ్వా అనేది ఎలా వచ్చింది అంటే మధ్వాచారి ఉండేవారు అక్కడ ఉడిపిలో ఆయన స్నానానికి కానీ వెళ్తే సముద్రంలో ఇంత ఆల్చిప్ప లాంటిది కొట్టుకొని వస్తే అది చూస్తే లోపల కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి బొమ్మ ఉంది. ఆ కృష్ణుడి బొమ్మనే ఉడిపిలో ప్రతిష్ఠించారు. అది మొత్తం ఉడిపి అంతా కూడా మధ్వాసే. అందుకని సాంప్రదాయం ఉడిపి సాంప్రదాయం అంటారు. సో అలాగా మధ్వ మతం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి రావడము, రాఘవేంద్ర స్వామి ఆ మతానికి అధిపతిగా ఉండడము, అలాగా ఇప్పుడు శంకరాచార్యులకి ఎలా ఉంటారు అలాగా మా దీనికి అనమాట. రాఘవేంద్ర స్వామి. ఓకే. సో మీ అమ్మగారు అప్పుడు కర్నూలు హాస్పిటల్ అక్కడ షిఫ్ట్ చేశానంటారు మేడం. సో మీరు అక్కడే ఉండేవాళ్ళ మేడం అప్పుడు మీరు? లేదు, ఇక్కడ బుద్ధ పౌర్ణమి ఉండింది. ఓకే. సో అందుకని నేను ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. నిజంగా అమ్మ పోయినప్పుడు ఎవ్వరం లేము. మా తమ్ముడేమో అమెరికాలో ఉన్నాడు, తక్కిన 2 అక్కలు కూడా అమెరికాలో ఉన్నారు. మా అక్కేమో అప్పుడే వెళ్ళొస్తానని చెప్పేసి ఎందుకో తను కూడా కెనడాకి వెళ్లాల్సి వచ్చింది. సో ఆ ప్రయత్నాల్లో తను ఇంటికి వెళ్ళి ఉండింది, నేనేమో ఇక్కడ ఉన్నాను. సో ఎవరూ లేము. తను చూసుకోవడానికి ఒక ఆయా ఉండేదని చెప్పాను కదా, ఆవిడ పేరు దయా అన్నమాట. తను ఉండింది. ఎప్పుడు కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉండేది. మీ అబ్బాయి వస్తున్నాడు అంటేనే ఏమన్నా తినేది, మీ అబ్బాయి వస్తున్నాడంటేనే ఏమన్నా తాగేది. కొడుకుని ఎంత ప్రేమించేదంటే మేము ఎంత చేసినా కూడా మా తమ్ముడు కావాలనేది. మాకు ఆ విషయంలో అనిపించేది అనమాట, చూడు మనం ఎంత చేసినా కూడా కొడుకు మీద ఎలా ఉంటుందో తల్లులకి అని అనిపించేది అనమాట.
అమ్మ పోయినప్పుడు కూడా ఇంటికి తీసుకురావద్దని అన్నారు. ఎదిరింట్లో ఎవరో ఇల్లు కొనుక్కున్నారు, గృహప్రవేశం జరుగుతూ ఉండింది. సో ఇంటికి తీసుకురావద్దు అని వాళ్ళు అన్నారు. అప్పుడు మార్చరీలో పెట్టి మన్నాడు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో అన్నీ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చాం. అప్పుడు మీరు వెళ్ళారా మేడం హైదరాబాద్కి? బుద్ధ పౌర్ణిమ అయిపోయిన వెంటనే వెళ్ళాను. ఓకే. సారు ఎవ్రీడే మెసేజ్ అందరూ కూడా రాస్తూ పంపిస్తారు కదా మేడం. సో అమ్మగారు బాడీ వేకేట్ చేసినప్పుడు ఆ డైలీ మెసేజ్లో కంప్లీట్గా అమ్మగారి గురించి రాశారు మేడం. నాకు ఇప్పటికీ గుర్తుంది అది. అటు కంప్లీట్ లైఫ్ స్పాన్ అంతా కూడా సో ఎలా గడిపారు, ఏమేమి ఆడ ఫేస్ చేశారు అనేది కంప్లీట్గా డైలీ మెసేజ్లో నీట్గా రాశారు సార్. షీఈస్ ఎ గ్రేట్ సోల్ అని చెప్పేసి డీటెయిల్గా చెప్పడం. అబ్సల్యూట్లీ షీఈస్ ఎ గ్రేట్ సోల్. అసలు అక్కడ కర్నూలులో హాస్పిటల్లో చేరే ముందరే సారు మేము ఇద్దరం అక్కడికి వెళ్ళాం బుద్ధ పౌర్ణమికి బెంగళూరుకి రావడం కోసం అని. అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ పక్కన కూర్చొని ఫ్లూట్ వాయించి సార్ మేడం సారు ఓకే ఫ్లూట్ వాయించి ఇది వాయించమని అమ్మ అడిగితే అలాగే ఫ్లూట్ వాయించి చాలాసేపు కూర్చొని మీకు బాగా అయిపోతుంది, మీరు మంచిగా ఉంటారు, మీరు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, ఆ మాట అన్నారు. ఓకే, వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారని. అలా ఎందుకంటావు అని కూడా అన్నాను. అప్పటికి 94 ఏళ్ళు అమ్మకి. She have seen so many ups and downs in her life. 94 years అంటే మీరు ఇందాక చెప్పినట్టు కదా 35 years అప్పుడే కంప్లీట్గా హోల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న దగ్గర నుంచి 35 yearsకే మొత్తం అంతా ఉల్టా అయిపోయింది అనమాట తన లైఫ్. ఎందుకంటే నాన్నగారే మా ఇంట్లో సంపాదన ఉండేది. మా నాన్నగారు లేకపోయేసరికి ఇంతమందిని చూసుకోవాలంటే భయపడతాం కదా. కానీ షీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్లీ. మేడం ఖచ్చితంగా మీ అమ్మగారి ఒక ఇంపాక్ట్, ఆవిడ గ్రేట్ క్వాలిటీస్ ఇలా చూసుకుంటున్నాం మేడం. నేను లైక్ టేకింగ్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఒక భరించే శక్తి కావచ్చు, సహనం కావచ్చు, అందరికీ వండి పెట్టడం దగ్గర నుంచి కానీ. అండ్ ఇప్పుడు ధైర్యంగా ఆవిడ అయితే ఎలాగైతే ఇప్పుడు అన్ని ప్లేసెస్కి యాత్రలకు వెళ్ళి అన్నిట్లో ఎలాగైతే పాల్గొంటుందో మీరు కూడా చాలా ప్లేసెస్కి వాటికి ట్రావెల్ చేస్తున్నారు మన పిఎస్ఎస్ఎంలో. క్లాసెస్ కానీ యజ్ఞాలు కానీ వాటన్నిటి కూడా. సో డిఫరెంట్ షేడ్లో ఉండొచ్చు, బట్ చాలా క్వాలిటీస్ మీ అమ్మగారు ఉన్నవి మీకు వచ్చేసాయి మేడం. ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్. అండ్ మీరు ద్వారకా సార్ బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. లాస్ట్ 4 years కడతాల్ పిరమిడ్లో ఉండడం. గిఫ్టే. ఇంటికి వెళ్తావా అమ్మ అంటే లేదు వద్దు నాకు ఇక్కడే ఉంటాను. అమ్మ అన్నం తినకపోతే చూడు, అన్నం తినకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతా అనేదాన్ని. అప్పుడు గబగబా అన్నం తినేది. ఓకే, అలాగా అనమాట. ఆవిడకి ఏం కావాలో అది. ఇంకా జ్ఞాపకం ఉండే సార్ టైం ఏంటంటే మా అమ్మ నాకు ఊహ తెలిసాక బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం నేను చూడలే. ఎందుకంటే మా నాన్నగారు పోయారు కదా, అప్పటి నుంచి ఏమీ లేదు, వేసుకునే బొట్టు లేదు, చేతులకు గాజులు లేదు. అక్కడ కడతాల్లో నిజంగా ఆవిడకి పట్టు చీర కట్టించి కాళ్ళకి మెట్టెలు పెట్టి చేతికి గాజులేసి బొట్టు పెట్టి పూలు పెట్టి అమ్మని తయారు చేశాను. ఆ రోజు అమ్మ పుట్టినరోజు. అమ్మ నాకు ఇలా చూడాలని ఉంది నిన్ను,
అని చెప్పి అన్నీ చేస్తుంటే కూడా పాపం ఏమీ మాట్లాడలేదు. తనకి ఇంకా శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు. అందరం కలిసి కేక్ తెచ్చి కేక్ కట్ చేయించేసి ఆవిడని అలా చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. ఎందుకంటే బొట్టు పెట్టుకోగా నేను ఎప్పుడు చూడలే, తెలిసి నా ఊహ తెలిసాక. ఎన్నిటికో ఓర్చుకుంది. ఎంతో ఉంది, ఎన్నో మాట్లాడేవారు, అన్నిటికీ ఓర్చుకుంది. పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అన్నిటికీ కూడా ఓర్చుకునేది. ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు ఎవరికి కూడా. తిరిగేంత ధైర్యం లేదు. దెబ్బలాట అంటే దూరం వెళ్ళిపోతుంది అనమాట. అంత అభిమానంగా అందరినీ చూసుకుంది. యాక్సెప్టెన్సీ లెవెల్ 100%. మా తమ్ముడి కోసం ఎంత హరాటపడిందో కడతాల్లో ఉన్నప్పుడు. వాడు వచ్చేసరికి మొహం చాటంత అయ్యేది వాడిని చూసేసరికి. ఓకే. ఎప్పుడు వాడిని తలుచుకుంటూనే వెళ్ళిపోయింది. వాడు వస్తాడు అనుకుంటూనే పైకి వెళ్ళిపోయింది. అందుకే మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి, ఎప్పుడైనా అంతే. వెళ్ళిన వాళ్ళు ఏ రూపంలో మళ్ళీ తిరిగి వస్తారో మనం గుర్తుపట్టచ్చు, పట్టలేకపోవచ్చు. మన పక్కనే కూర్చుని ఉండొచ్చు, కానీ మనకి తెలీదు. కానీ ఆ రూపమే కదా మనకి మిగులుతుంది. కనుక ఎప్పుడైనా కూడా మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడమే. నేను అందుకే ఎప్పుడూ కూడా దానికి ఏది కొరత చేయలేదు, ఎప్పుడూ కూడా కొరత చేయలేదు. మా అమ్మకి ఏం కావాలంటే అది. మా ఇంకో అక్క, మూడో అక్క ఉంది ఊర్మిళ, తను నేను ఇద్దరం కలిసి. తను ఎప్పుడు వెళ్తూ ఉండేది, నేనేమో తిరగాలి కాబట్టి అక్కడ ఇక్కడ వెళ్తుండేదాన్ని. బాగా చూసుకునేవాళ్ళు. హైదరాబాద్లో. ఒకరోజు దీపావళి, ఆ రోజు పటాకాలన్నీ తెచ్చుకొని ఫ్యామిలీ మొత్తం కలిసాము. ఆ రోజు మా అక్క చెల్లెళ్ళు అందరం కలిసాము. అక్క చెల్లెళ్ళ పిల్లలు కలిశారు, మా ఆయన ఉన్నారు. అప్పుడు అందరం కలిసి దీపావళి చేసుకున్నాము. చాలా జ్ఞాపకమైన రోజు అది, పండుగ రోజు. అందులో దీపావళి అంటే మీకు ఫ్యామిలీలో స్పెషల్ కదా మేడం? అన్ని వేరే ఓన్గా చేసుకోవడం, క్రాకర్స్, దీపాలు పెట్టి ఎంతో సంతోషంగా ఆ రోజంతా కూడా బాగుండింది. అలాంటి పండుగలు ఆవిడతో చేసుకున్నప్పుడు. ఓకే. I love her very much. You stood with her, madam, last days completely. ఆవిడకి ఏ కష్టం రాకుండా చూసుకున్నాను ఫిజికల్గా. ఓకే. అందులో మంచి పవర్ స్పాట్లో ఉంది, 4 ఏళ్ళు కడతాల్లో. రియలీ షీ హ్యాడ్ గుడ్ లైఫ్. షీ విల్ బి హ్యావింగ్ గుడ్ లైఫ్ లేటర్ ఆల్సో, నౌ ఆల్సో. సార్ చెప్పినట్టుగా షీ హస్ రీచ్డ్ సమ్వేర్ ఎల్స్. అంటే మీరు వెళ్ళాల్సిన ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తారని సార్ చెప్పారు కదా మేడం? గ్రేట్ లేడీ. మీరు గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మేడం. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ కేర్ అబౌట్ దేర్ పేరెంట్స్. డోంట్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు లవ్ చేస్తున్నారు, మన్ని కేర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మనం కూడా వాళ్ళ వైపు కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఎలా చూసుకున్నారో వాళ్ళు పెద్దయ్యాక మనం కూడా అలాగే చూసుకోవాలి. వయసు వచ్చాక
వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చెయ్యాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యా, రెస్పాన్సిబిలిటీ. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్ 5లో చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము. స్వర్ణమాల మేడం వాళ్ళ నాన్నమ్మ గారి గురించి, వాళ్ళ అమ్మగారి గురించి. సో వీరిద్దరూ కూడా మేడంకి 2 మదర్స్ లాగా. వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర నుంచి కానీ అమ్మగారి దగ్గర నుంచి కానీ చాలా విషయాలు నేర్చుకోవడమే కాకుండా మేడం గారి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. అదే ఆవిడ లైఫ్ చూస్తే కనుక వాళ్ళిద్దరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నాకైతే పర్సనల్గా చాలా ఉందనిపించింది. చాలా గ్రేట్ క్వాలిటీస్. అండ్ ఇందాక మేడం చెప్పినట్టుగా మన పేరెంట్స్ చూసుకోవడంలో మనం చాలా ఇంపార్టెంట్ రోల్ మనం ప్లే చేయాల్సింది ఉంది. అది మన ధర్మం అని చెప్పేసి ఇందాక మేడం మళ్ళీ గుర్తు చేశారు. సో ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ 5లో మేడం జీవిత విశేషాలు తెలుసుకోవడమే కాకుండా చాలా అమృతం మనకిచ్చారు. అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ స్వర్ణామృతం యొక్క ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే. ఒక గ్రేట్ మాస్టర్ స్వర్ణమాల మేడం గారి జీవిత విశేషాల్లో తెలుసుకొని వాటన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, ఈ స్వర్ణామృతం ప్రోగ్రాం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ప్రసారం అవుతుంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో. సో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో మేడం గారి జీవిత విశేషాల నుంచి వచ్చిన అమృతాన్ని మనం అందరం కూడా అందుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఫర్ టెలికాస్టింగ్ దిస్. వీఆర్ సైనింగ్ ఆఫ్ myself Chandramohan and Patri Madam from Pyramid Valley International. Thank you.